పుట్టినరోజు, పెళ్లి రోజు, నిశ్చితార్థం, సారీ ఫంక్షన్స్, రిసెప్షన్ ఏదైనా సరే అన్ని శుభకార్యాలకు సంప్రదించండి ఐశ్వర్య కన్వెన్షన్. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం హన్మకొండలోని సుబేదారి పోలీస్ స్టేషన్ లో ఉన్నాం. అయితే చాలా వరకు పోలీస్ స్టేషన్లలో ఏదో ఇబ్బందులు కలిగిన వాళ్ళు లేకపోతే వేరు కారణాల వల్ల నిత్యం వందలాది మంది వస్తుంటారు. కానీ ఇక్కడ ఒక వినూత్నమైన సన్నివేశం మనకు కనిపించింది. శశిరేఖ అని పెద్ద ఆవిడ, ఇప్పుడు మన చిత్రంలో చూస్తున్న వ్యక్తి పెద్ద ఆవిడ, దాదాపు 75 సంవత్సరాలు ఉంటాయి శశిరేఖ అని. ఆమె నడవలేని పరిస్థితిలో ఉంటే ఇక్కడ స్థానిక అంటే పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ ఫనీ అనే ఎస్ఐ మనకు లోపల తీసుకొచ్చి కూర్చోబెట్టారు. కొద్దిసేపు తానే స్వయంగా ఇడ్లీలు తినిపించి ఆమెను కొంచెం సెద తీర్చే ప్రయత్నం చేస్తారు. ఇటువంటి పరిస్థితులలో అసలు ఆమె స్టోరీ ఏమిటి విందు సిఐ గారు కూడా ఆమె స్టోరీ గురించి ఇంత ముందు కూడా తెలుసు. ఈమెకు 2 కొడుకులు. ఒక అబ్బాయి ఇప్పటికే ఇల్లరికం పోయాడు. ఆ అబ్బాయితో నాకు సంబంధం లేదు, ఇక అబ్బాయి రాడు అని ఆమె ఖచ్చితంగా చెప్తుంది. మరొక సమస్య ఏమిటంటే ఇంకొక అబ్బాయి సీను అనే అబ్బాయి దాదాపు ఆయనకు కూడా ఉపాధి లేకుండా ఎక్కడో ఊరు ప్రాంతం అన్ని కూడా వదిలిపెట్టిపోయాడు. ఇప్పుడు సీను చూసుకునే పరిస్థితి లేదు, ఇంకో అబ్బాయి చూసుకునే పరిస్థితి లేదు. ఈమెకు వచ్చే 2000 రూపాయల పెన్షన్ తో సుబేదార్లోని దీన్ దయాల్ నగర్ లో ఉంటుంది. ఆమె ఆలనా పాలన చూసే పరిస్థితి లేదు, ఆమెకు తిండి తిప్పలు చూసే పరిస్థితి లేదు, తర్వాత ఆమెకు ఆర్థిక సహాయం అందించే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితులలో తప్పనిసరిగా సుబేదారి సిఐ సత్యనారాయణ రెడ్డి గారు హామీ ఇచ్చారు. నేను ఇంతకు ముందు కూడా ట్రేస్ అవుట్ చేశాను, ఆ అబ్బాయి వస్తానని కానీ రాలేదు. మళ్ళీ ఇంట్లో మా వాహనంలోనే పోలీసు వాహనంలో దింపి ఆ అబ్బాయిని ట్రేస్ అవుట్ చేసి ఖచ్చితంగా ఆ అబ్బాయికి భయభక్తులు చెప్తే అమ్మ తల్లిని కూడా చూసుకునే పరిస్థితి చూపెడతా అంటున్నాడు. ఇవాళ సుమన్ టీవీ శశిరేఖను పలకరించింది. ఇప్పటికైనా కూడా ఆమె కొడుకు గాని ఆమెకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా కూడా వీడియో చూస్తే ఖచ్చితంగా శశిరేఖ దీన్ దయాల్ నగర్ లో ఉంటుంది, లేదా సుబేదారి పోలీస్ స్టేషన్ లో సంప్రదించవచ్చు. ఆమెను ఆలనా పాలన చూసుకునే కొడుకును మళ్ళీ ఆమె దరికి చేర్చే బాధ్యత మనందరం కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. పేరేందమ్మా? ఏంది అసలు ఏంది? నీకు ఎంతమంది కొడుకులు? 2 కొడుకులు. ఏంది వాని పేరేంది? పేరు సీను. పురాణ టెంట్ లోంచి వెళ్ళిపోయిందా? ఇంకొని పేరు సంతోషం. ఇల్లీటం పోయిండా వాడు? ఎందుకు మరి మొదటి నుంచి మీ ఆయన చనిపోయిందా? మరి ఎట్లా నీ కొడుకులు ఇద్దరు పట్టించుకుంటలేరు? ఆయనకు లెక్కలేదు. ఇల్లీటం పోయిన వాళ్ళు లెక్కలేదు. ఆయన కట్టం చేయడు. నువ్వు చేసిన బుక్క పెడుతున్న వాళ్ళకు ఆయన లెక్కలేదు. ఆయన కట్టం చేస్తే నేను ఆయన లెక్కలేదు. పెద్ద చిన్న ఆయనది, పెద్ద ఆయన. మరి ఎట్లా ఇప్పుడు ఎట్లా గడుస్తున్నావు? నెలంతా ఏం చేస్తావు? ఈ వయసులో ఏం చేస్తావు? ఎంత సంవత్సరాలు ఉంటావు? నీకు 75 ఏళ్ళు ఉంటాయి. ఎట్లా మరి ఎట్లా కష్టం అవుతలేదు రోజు? ఎవరు కూడా వచ్చినట్టు కదా ఒకసారి పోలీస్ స్టేషన్ కు పెద్దసారి చెప్పిండు అంటే కొడుకుని వెతికి పెట్టమని. ఇప్పుడు సారే తీసుకొచ్చిండు కదా, ఎస్ఐ సారే లోపల తీసుకొచ్చిండు కదా. ఎవరు చెప్పండి స్టేషన్ బొమ్మని? నీ అంతా నువ్వే వచ్చినావు అంటే ఇప్పుడు కొడుకు వానికి కూడా ఏం లేవట కదా, మరి వాడిని ఎట్లా పోషించాలి? చేయాలి తల్లి కొడుకు వాని బాధ్యత. చాలా రోజులే ఉండా నీకేమైనా బీపీ షుగర్లు ఉన్నాయా? ఇంకా ఏం లేవు. రోగాలు భోజనమే నీకు ప్రాబ్లం. ఇంకోసారి అక్కడ ఉంటే ఆ సార్ ఇంకిద్దరు ముగ్గురు తీసుకొని వచ్చి. అవునవును, ఈ ఎస్ఐ ఈసారి తీసుకొచ్చిండు. సిఐ గారు కూడా నీ గురించి తెలుసట, కొడుకుని వెతికి పెడతా అన్నాడు. మరి ఇప్పుడు కొడుకు వస్తే మాట్లాడి చెప్తావా? నువ్వు తిను. రోజు ఎట్లా నువ్వు ఇప్పుడు 2000 పెన్షన్ తోనే బతుకుతున్నావు? ఇల్లు కిరాయా? ఎంత కిరాయి? 1000 రూపాయలు. మరి ఎట్లా దానికే పోతావు కదా, మరి తిండి ఎట్లా? అయ్యయ్యో. ఇప్పుడు ఉండేది ఎక్కడ? దీన్ దయాల్ నగరా? షాయంపేట దగ్గర. షాయంపేట దగ్గర దీన్ దయాల్ నగర్. ఇప్పుడు చూస్తారమ్మా పోలీసు వాళ్ళు నీ కొడుకుని వెతికి పెట్టే పరిస్థితి చూస్తారు. సార్ కూడా పెద్ద ఆయన కూడా మాట్లాడిండు. కొడుకు వెతికి పెట్టే బాధ్యత తీసుకుంటాడు సార్. మరి వాడు ఉంటాడా నీ దగ్గర? ఇట్లా తిరగడానికి అలవాటు పడ్డాడు? మీరే ఎట్లా భయం చెప్తారా? మీరే మీకు తెలుసు. సై గారి సహకారంతోనే లోపలికి వచ్చింది కాబట్టి ఏంది పరిస్థితి మీకు తెలిసిన సమాచారం చెప్పండి. వాళ్ళ తను కూడా ఫోన్ నెంబర్ ఉంది ఆమె దగ్గర. సార్ ఫోన్ నెంబర్ ఉంది, ఫోన్ కూడా చేశాను. నేను బాగానే ఉన్నా సార్, మా అమ్మ దగ్గరికి వస్తానని చెప్తున్నాడు, బట్ రావట్లేదు. కరీంనగర్ లో లొకేషన్ కూడా చూసాను, కరీంనగర్ లో ఉన్నాడు.
అంటే ఇప్పుడు డిపార్ట్మెంట్ అన్ని ఇటువంటి సపోర్ట్లే చేస్తున్నది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో ఇంకేమైనా నెక్స్ట్ ఫర్దర్ కావాలంటే ఇల్లు ఉన్నది ఈమెకు. ఇల్లు ఉన్నది, ఇంటికి చేసుకోలేని పరిస్థితిలో ఉంది ఈమె. బట్ ఆమె ఇంటికాడ తీసుకుపోయి లాస్ట్ టైం కూడా వదిలిపెట్టి వచ్చాను. బట్ ఏంటంటే ఆమె మా కొడుకు కావాలా అంటుంది. కొడుకుకి ఫోన్ చేస్తే నేను రేపు వస్తా మాపు వస్తా అని టైం స్పెండ్ చేస్తాను. మీ పేరేందమ్మా? కొడుకు పేరేందమ్మా? నవీనా? సీను శ్రీను అని ఉంటుంది. ఆయన ఆధార్ కార్డు కూడా ఉన్నది ఆమె దగ్గర. అది ఎక్కడ ఉన్నది ఈసారి కేసు పెట్టకుండా కానీ ఒక మనిషిని బట్టి తెప్పించుకోవచ్చు. థ్యాంక్ యూ.